Amma 7th anniversary dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం ఒక చరిత్ర, ఎప్పటికీ మర్చిపోలేనంత వ్యూహాత్మక విజయం. అలానే ఇది ఎలా సాధ్యమైంది అనేటువంటి ప్రశ్న ఉదయించినప్పుడల్లా బీజేపీ గత 10 ఏళ్లుగా చేసినటువంటి పోరాట ఫలితాన్ని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక అనూహ్యమైన విజయం. ఇప్పుడు బీజేపీ ఎంత గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో కసరత్తు చేసిందో మనం అర్థం చేసుకోవడానికి ఒక మచ్చు తునకగా ఉంటుంది. ఆ ఉదాహరణ ఏంటి? ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పక్కన ఒక అభ్యర్థి కూర్చున్నారు. ఈ అభ్యర్థి ఎవరు అనేటువంటి ప్రశ్నకి సమాధానం తెలుసుకునే ముందర ప్రధానమంత్రి ఒక సాధారణమైనటువంటి మహిళతో కలిసి ఎన్నికల ప్రచారం, ఈమె బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. ఇప్పుడు గెలుపు దిశగా పయనించేటువంటి రీతిలో ఉన్నారు. బహుశా కొద్ది గంటల్లో ఆమె విజయాన్ని ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. ఒకసారి పశ్చిమ బెంగాల్ రిజల్ట్స్ చూద్దాం. మొత్తం ఇప్పటివరకు వస్తున్నటువంటి డేటా ప్రకారం 293 నియోజకవర్గాల కౌంటింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఒక నియోజకవర్గాన్ని హోల్డ్ చేశారు. 292 స్థానాలకు సంబంధించినటువంటి డేటా వచ్చింది. 187 స్థానాల్లో దూసుకెళ్తోంది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఇక్కడ పార్టీగానే పోటీ చేసింది. మొత్తం 199 స్థానాలు భారతీయ జనతా పార్టీ 200 మార్కుకి అతి చేరువలో ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ 100 సీట్స్ కూడా దాటకుండా వెనక్కి వచ్చేసింది. ఎందుకంటే 102 వరకు కూడా ఒకప్పుడు లీడ్లోకి వెళ్ళింది, కానీ వెనక్కి తగ్గుతూ వచ్చింది. సో మొత్తం 199లో 11 స్థానాలకి అనౌన్స్మెంట్ జరిగింది. మిగతా స్థానాల్లో కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. సో ఒక్కసారి మనం ఈ డేటా చూద్దాం. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి డేటాలో ఇప్పుడు నేను చూపించినటువంటి ప్రధానమంత్రితో కూర్చుని ఆయన ఆశీర్వచనం తీసుకుంటున్నటువంటి అభ్యర్థి ఎక్కడ పోటీ చేస్తున్నారు? రత్నా దేబ్నాథ్ ఆమె పేరు. పనిహాటి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. 20,463 ఓట్ల లీడింగ్లో ఉన్నారు. ఈ రత్నా దేబ్నాథ్ స్టోరీ ఏంటంటే, ఆర్జికర్ ఆసుపత్రి గురించి మనం వినే ఉంటాం. ఒక దుమారం లాంటి ఘటన, వైద్యురాలు మరణం. ఆసుపత్రిలో ఉన్న ఒక వైద్యురాలి నైట్ డ్యూటీలో జరిగినటువంటి దారుణం, అది దేశం మొత్తాన్ని ఎంతగా కుదిపేసిందో తెలుసు. ఆ వైద్యురాలు ఈమె బిడ్డ. ఆమె భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పనహాటి నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. 8 రౌండ్లు ముగిసేసరికి 20,000 ఓట్ల ఆధిక్యంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి 20,000 వెనకబడి ఉన్నారనమాట. సో ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కూడా పోటీ చేస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్, అన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 4వ స్థానంలో ఉంది. సో కమ్యూనిస్ట్ పార్టీ 3వ స్థానంలో ఉంది. ఇది పరిస్థితి. 20,000 ఓట్లు వెనకబడి ఉంది. కాసేపట్లో ఆమె గెలుపు ఖరారు అవుతుందని చెప్పని భారతీయ జనతా పార్టీ చాలా ధీమాగా ఉంది. ఆర్జికర్ ఆసుపత్రి ఉదంతం తర్వాత మమతా బెనర్జీ వ్యవహరించినటువంటి తీరు, ఆడపిల్లలకి భద్రత లేదు బెంగాల్లో అనేటువంటి విమర్శలకి ఒక మహిళగా ఆమె స్పందించినటువంటి వైనం, ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి వ్యతిరేకతని ప్రజాక్షేత్రంలో తీసుకొచ్చాయి. దాన్ని పూర్తి స్థాయిలో రాజకీయంగా కూడా ఉపయోగించుకునేటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ బరిలో నిలిపింది. రత్నా దేబ్నాథ్ని ఈ ఎన్నికల బరిలో నిలబెట్టింది. ఫలితం కనిపిస్తుంది. ఇలాంటి వ్యూహాన్నే ప్రతి చోట భారతీయ జనతా పార్టీ అనుసరించింది. ఫలితంగానే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ స్వరూపం అంతా కూడా దాదాపుగా కాషాయమయం అయిపోయిందనమాట. అక్కడక్కడ తప్పితే ఈ ఉన్నవి ఇవన్నీ కూడా కంచుకోటలు అనుకున్నటువంటి ప్రదేశాలు కూడా, తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటలు అనుకున్న ప్రదేశాలు కూడా మొత్తం కాషాయీకరించినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే డబుల్ సెంచరీకి చేరువలోకి భారతీయ జనతా పార్టీ వచ్చింది. ఎన్నికల ప్రచార సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి నేరుగా ఆ వేదిక పైన కూర్చునేటువంటి అవకాశం రత్నా దేబ్నాథ్కి దక్కింది. ఆ క్షణంలో తన బిడ్డకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆమె గెలుపు ఆనంద బాష్పాలని చవిచూడబోతుంది. తన బిడ్డకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిచేసేటువంటి అవకాశం కూడా తనకు దక్కబోతుంది అనేటువంటి ఆనందంలో ఉంది. ఇటువంటి వ్యూహాన్ని అనుసరించడం ద్వారానే భారతీయ జనతా పార్టీ బెంగాల్లో అప్రతిహత విజయ ఢంకాన్ని మోగించడానికి సిద్ధమైంది.